కేసు ఎక్కడ కేసు నా మీద కేసు అయిందని చెప్తున్నారు. ఏ కేసే కాలేరా భయ్. నేను ఇట్లా గోవా పోయేసి వచ్చేసరికి అన్ని కేసులు వేసేసారు నా మీద. ఏం కేసు చేసినా న్యూస్లలో నాది వస్తుంది అంటారు. ఆ సిగరెట్ తాగే ఫోటో పెట్టారే. మీకు ఫేమస్ కావాలంటే నాకు బదలాం చేసి ఫేమస్ ఎందుకు అవుతుర్రా బాబు నా మీద. ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి పైన కూడా సూసైడికల్ అతని వల్ల చాలా మంది చనిపోయారంటూ కూడా ఆరోపణ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎవరికైనా నోటీసులు ఇచ్చారు? ఇప్పుడు మన దర్యాప్తు అధికారి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు కొందరికి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చి విచారణ చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళకు కూడా నోటీసు ఇవ్వాలని నోటీస్ ఇస్తారు. లేకపోతే వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు, తర్వాత ఎవిడెన్స్ నాశనం చేస్తున్నారు, ఇట్లాంటిది ఏదైనా ఉంటే అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ కూడా చేస్తారు. సర్కమ్స్టాన్స్ ఎట్లా ఉందో దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిసిషన్ తీసుకుంటారు. తర్వాత ఎవరైనా ఈ ప్రమోషన్ వీడియోస్ చూసి బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి మోసపోయి డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ లాగా చేసుకొని ఉంటే అది ఖచ్చితంగా అబెట్మెంట్ సూసైడ్ కింద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది.